Hello everyone, welcome to our channel Day Before JNTU exams. Today we are going to discuss about cloud architecture. Cloud computing technology is used by both small and large organizations to store the information in cloud and access it from anywhere at any time using the internet connection. మన క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీని చిన్న ఆర్గనైజేషన్స్ ఇంకా పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా యూజ్ చేస్తున్నాయి. ఎందుకు? డేటాని అండ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి, మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళైనా లేకపోతే ఏ టైంలోనైనా కానీ దాన్ని రెడీ టు యాక్సెస్ చేయడం కోసం యూజ్ చేస్తున్నారు. సో అట్లా ఎట్లా యాక్సెస్ చేయొచ్చు? ఎక్కడి నుంచి పెడితే అక్కడ నుంచి ఏ టైం కంటే ఆ టైంకి అంటే విత్ యూజింగ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి క్లౌడ్ని యాక్సెస్ చేయాలంటే. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అండ్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. క్లౌడ్ ఆర్కిటెక్చర్ ని మనం డిఫైన్ చేయాలంటే దాంట్లో 2 ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఫస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ అండ్ ఈవెంట్ డ్రివెన్. సర్వీస్ ఓరియంటెడ్ అంటే సర్వీస్కి తగినట్టుగా మనం పే చేయాలి, అండ్ ఈవెంట్ డ్రివెన్ అంటే ఈవెంట్స్గా డివైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి అవన్నీ డివైడ్ అవుతుంది కాబట్టి ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. First one is front end and second one is back end. Cloud architecture mainly 2 parts are divided in the front end and back end. So the below diagram shows the architecture of the cloud computing. And architecture of the cloud computing. Cloud computing architecture ఎలా అంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో ఓన్లీ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లౌడ్ అంటే మనకు తెలిసింది మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ ఒక క్లౌడ్ ఉంది. సో దాన్ని మన దగ్గర ఉండే అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అది ఫ్రంట్ ఎండ్ అనమాట. సో యాప్ మనం ఎట్లా చూస్తాం? యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అది క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటే ఫ్రంట్ ఎండ్. అండ్ మనం దాన్ని ఎట్లా యాక్సెస్ చేస్తున్నాం? మన క్లౌడ్ని యూజింగ్ ఇంటర్నెట్. సో మనకి ఇంకా ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్యలో ఏముంటుంది? ఇంటర్నెట్. ఈ లింక్ వల్లనే మనం క్లౌడ్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో క్లౌడ్లో బ్యాక్ ఎండ్ సైడ్ ఏమేమి ఉంటాయంటే అప్లికేషన్ ఎట్లా రన్ అవుతుంది అదంతా కూడా మనకి క్లౌడ్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ ఎట్లా రన్ అవుతుంది, అప్లికేషన్ అసలు ఎంత డేటా వరకు మనకు డిస్ప్లే చేయొచ్చు, అదంతా కూడా మనకి అప్లికేషన్ అనేది బ్యాక్ ఎండ్ సైడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు క్లౌడ్లో మనం అప్లోడ్ చేసే ఫొటోస్ అండ్ వీడియోస్, ఆడియోస్ అండ్ ఫైల్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవ్వాలి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, డేటాబేసెస్ ఉంటాయి కదా, అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. హార్డ్వేర్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ సర్వీస్, మనకి ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం ఓన్లీ మెమరీ అనే సర్వీస్ తీసుకుంటాం, స్టోరేజ్ అనే ఒక్క సర్వీస్ మాత్రమే తీసుకుంటున్నాం వెన్ వీఆర్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్. కాకపోతే ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఆర్గనైజేషన్స్ ప్రాసెసింగ్ అండ్ హార్డ్వేర్ని కూడా వాళ్ళ సర్వీస్ లాగా తీసుకుంటారు. కాబట్టి సర్వీస్ అనే ఒక సర్వీస్ కూడా అక్కడ ఒక ఆర్కిటెక్చర్లో పార్ట్. అండ్ నెక్స్ట్ రన్ టైమ్ క్లౌడ్ అంటే మనకి టైం టు టైం డేటా అప్ టు డేట్ అవ్వడం ఉంటుంది కదా. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లౌడ్ యూజ్ చేసినప్పుడు డేటాని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో అది అప్ టు డేట్ ఉంటుంది, అందుకనేది రన్ టైమ్ క్లౌడ్. నెక్స్ట్ స్టోరేజ్ అనేది నార్మల్గా మనం ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఫొటోస్, వీడియోస్, ఆడియోస్, ఫైల్స్. సో స్టోరేజ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అప్లికేషన్ ఇంటర్ఫేస్. సో ఆర్కిటెక్చర్. నెక్స్ట్ మేనేజ్మెంట్. ఇదంతా మేనేజ్ చేయాలి కదా, ఎవరు మేనేజ్ చేస్తారు? సర్వీస్ ప్రొవైడర్స్. సో మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్. అండ్ సెక్యూరిటీ, మన ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ ఆడియోస్ అండ్ ఫైల్స్కి సెక్యూరిటీ లేదంటే మనం క్లౌడ్లో అప్లోడ్ చేస్తామా? చెయ్యం. సో సెక్యూరిటీ ఈజ్ ద మెయిన్ కన్సర్న్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ దెన్ ఇవన్నీ బ్యాక్ ఎండ్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్లో ఫస్ట్ ఏంటి? ఫ్రంట్ ఎండ్. అది క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లయింట్ దగ్గర ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ క్లౌడ్ ప్రొవైడర్ దగ్గర ఉండే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బ్యాక్ ఎండ్. సో దీంట్లో ఏం కావాలి? అప్లికేషన్ కావాలి ఫస్ట్,
దానికి అప్లికేషన్ ఏమేమి సర్వీసెస్ ఇస్తుంది, అండ్ రన్ టైమ్ క్లౌడ్ డేటా అప్ టు డేట్ ఉండడానికి, అండ్ స్టోరేజ్ మన ఫైల్ స్టోర్ చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎందుకంటే అవి స్టోర్ చేసే ప్లేస్ అనేది హార్డ్వేర్ కావాలి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ దీన్నంతా మేనేజ్ చేయాలి కాబట్టి మేనేజ్మెంట్ కావాలి, అండ్ ఇదంతా ప్రొటెక్టెడ్గా ఉండాలి కాబట్టి సెక్యూరిటీ కావాలి. సో ఇంకా బ్రీఫ్గా తెలుసుకోవాలంటే ద ఫ్రంట్ ఎండ్ ఈజ్ యూస్డ్ బై ద క్లయింట్. ఇట్ కంటైన్స్ క్లయింట్ సైడ్ ఇంటర్ఫేసెస్ అండ్ అప్లికేషన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు యాక్సెస్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. సో ఇంతకుముందు మనం చెప్పినలాగా వన్ డ్రైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు వన్ డ్రైవ్ యాప్ అనేది మనకి ఏమవుతుంది, ఫ్రంట్ ఎండ్ అవుతుంది. ఎందుకంటే వన్ డ్రైవ్ యాప్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ని మనం యూజ్ చేసుకొని, క్లయింట్ కదా మనం యూజ్ చేసే వాళ్ళం క్లయింట్, సో మనం యూజ్ చేసుకునేలాగా ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం, ఫ్రంట్ ఎండ్ అంటాం. సో ఫ్రంట్ ఎండ్ ఇంక్లూడ్స్ వెబ్ సర్వీసెస్. ఇప్పుడు వన్ డ్రైవ్ని మనం అప్లికేషన్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని వాడచ్చు, అట్ ద సేమ్ టైం మనం క్రోమ్ నుంచి లాగిన్ అయ్యి కూడా వాడచ్చు. సో అది వెబ్ సర్వర్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి, ఇంక్లూడింగ్ క్రోమ్, ఫైర్ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎక్సెట్రా. అండ్ థిన్ అండ్ ఫ్యాట్ క్లయింట్స్, టాబ్లెట్స్ అండ్ మొబైల్ డివైజెస్. థిన్ అండ్ ఫ్యాట్ క్లయింట్స్ అంటే ఏంటంటే, థిన్ క్లయింట్ అంటే ఏంటంటే తన దగ్గర అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఉండదు, అంటే డైరెక్ట్ యూజింగ్ వెబ్ని యూజ్ చేసి మనం డైరెక్ట్ యాక్సెస్ ఇస్తున్నాం అనుకోండి, మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మనం లాగిన్ క్రెడెన్షియల్స్ మనం ఎంటర్ చేసి మన అప్లికేషన్ని వాడుతున్నాం. సో అక్కడ ఇతన్ని ఏమంటాం, థిన్ క్లయింట్. ఫ్యాట్ క్లయింట్స్ అంటే ఎవరు, ఫ్యాట్ క్లయింట్స్ అంటే వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని వాడుకునే వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ అన్నీ ఉంటాయి, ఓన్లీ సాఫ్ట్వేర్ మాత్రమే వాడుకుంటున్నారు, వాళ్ళని ఫ్యాట్ క్లయింట్స్ అని అంటాం. సో నెక్స్ట్ టాబ్లెట్స్ అంటే ఏంటి, మన మొబైల్ ట్యాబ్స్ ఉంటాయి కదా అవి, అండ్ మొబైల్ డివైజెస్. అండ్ నెక్స్ట్ బ్యాకెండ్. ద బ్యాకెండ్ ఈజ్ యూజ్డ్ బై ద సర్వీస్ ప్రొవైడర్. ఇంతకుముందు చెప్పినట్టు మనం ఇక్కడ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, అది బ్యాకెండ్ని చూసుకునేది ఎవరు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇట్ మేనేజెస్ ఆల్ ద రిసోర్సెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్. సో వాళ్ళు ఏం చేస్తారు, దేన్ని మేనేజ్ చేస్తారు, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలంటే మనం ఏమేం చేయాలి, అవన్నీ కన్సర్న్ ఎవరికి, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్కి. సో ఇట్ ఇంక్లూడ్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద డేటా స్టోరేజ్. ఇట్లా మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ నేను ఒక్కదాన్నే యూజ్ చేస్తున్నానా, లేకపోతే మీరు ఒక్కరే యూజ్ చేస్తున్నారు, చాలా మంది యూజ్ చేస్తున్నారు, క్రోర్స్ అండ్ బిలియన్ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు. సో అంత డేటా ఎక్కడ ఉంటుంది, ఆ డేటాని స్టోర్ చేయడం కోసం మనకు డేటాబేసెస్ కావాలి. ఆ డేటాబేసెస్ అనేవి మనకు చిన్న చిన్న ప్లేసెస్లో ఉంటే సరిపోదు, అవి ఎకర్స్లో డేటాబేసెస్ని స్టోర్ చేయాల్సి ఉంటుంది, డేటాని స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద డేటా స్టోరేజ్ కావాలి. అండ్ అంత డేటాని మళ్ళీ సెక్యూరిటీ లేదంటే ఎవరైనా వాడతారా, యాప్స్ని వాడరు. సో దానికోసం సెక్యూరిటీ మెకానిజమ్స్ కావాలి, అండ్ వర్చువల్ మెషిన్స్ కావాలి. ఎందుకు, ఎవరి అంటే నా ఫొటోస్ మీరు యాక్సెస్ చేయరాదు, మీ ఫొటోస్ నేను యాక్సెస్ చేయరాదు యూజింగ్ వన్ డ్రైవ్. అంటే ఎప్పుడైతే క్రెడెన్షియల్స్ ఉంటుందో అప్పుడు మాత్రమే నేను యాక్సెస్ చేస్తాను, కాబట్టి వర్చువల్ మెషిన్స్ ఎవరిది వాళ్ళకే ఉంటాయి క్లౌడ్లో. అండ్ డిప్లాయ్మెంట్ మోడల్, సర్వర్స్, ట్రాఫిక్ కంట్రోల్ మెకానిజమ్స్, ఇట్లా చాలా మేనేజ్ చేస్తారు బ్యాకెండ్లో ఎవరు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో కాంపోనెంట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. కాంపోనెంట్స్ అంటే ఇవి, మేనేజ్మెంట్, అప్లికేషన్ సర్వీస్, రన్ టైమ్ క్లౌడ్ స్టోరేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ మేనేజ్మెంట్. సో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎ ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ టు రియాక్ట్ విత్ ద క్లౌడ్. సో ఇక్కడ ఫస్ట్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటి, వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇది ఎందుకు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటేనే కదా, GUIతోనే మనం మన GUI ఎక్కడ ఉంటుంది, అప్లికేషన్ ఏంటిది, యాప్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ యాప్ ఉంది కదా, సో అది మనకి GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండడం వల్ల మనం ఆ బటన్స్ కానీ లేకపోతే లింక్స్ కానీ క్లిక్ చేసి మనం మన డేటాని స్టోర్ చేసుకుంటున్నాం అండ్ రిట్రైవ్ చేసుకుంటున్నాం. సో అది క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్. ద అప్లికేషన్ మే బీ ఎనీ సాఫ్ట్వేర్ ఆర్ ప్లాట్ఫామ్ దట్ క్లయింట్ వాంట్స్ టు యాక్సెస్. సో క్లయింట్కి ఏం కావాలి, సాఫ్ట్వేర్ అన్నా లేకపోతే ప్లాట్ఫామ్ అన్నా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నా కావాలి. సో దాన్ని ప్రొవైడ్ చేయడానికి అప్లికేషన్ కావాలి. సో సర్వీస్, ఏ క్లౌడ్ సర్వీస్ మేనేజెస్ దాట్
విచ్ టైప్ ఆఫ్ ద సర్వీస్ యూ యాక్సెస్ అకార్డింగ్ టు క్లయింట్స్ రిక్వైర్మెంట్. సర్వీస్ అంటే ఏంటిదంటే వాళ్ళకి ఏ సర్వీస్ కావాలి, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ కావాలా, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ కావాలా. మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే మీకు ఇక్కడ మోడల్స్, డిప్లాయ్మెంట్ మోడల్స్లో మీకు ఈ 3 types ఆఫ్ సర్వీసెస్ అనేవి తెలుస్తాయి. బట్ ఇఫ్ యూ హ్యావ్ మిస్ దట్ వీడియో ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్లో ఏంటంటే it is also known as cloud application services. Mostly SaaS applications run directly through the web servers. Web browser means we do not require to download and install these applications. Some important examples are SaaS given as follows. అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్లో ఏంటంటే మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేసి మనం అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అట్లాంటి అప్లికేషన్స్ని ఏమంటాం మనం, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటాం. సో అట్లాంటి ఏంటి, గూగుల్ యాప్స్, Salesforce, Dropbox అండ్ స్లాక్, హబ్స్పాట్, సిస్కో వెబెక్స్, ఇట్లా ఇవన్నీ మనకి సిస్కో వెబెక్స్ అయితే ఎక్కువ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీటింగ్స్ వాడతాం కదా. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ వెబ్కి వెళ్ళి లేకపోతే డైరెక్ట్ క్రోమ్కి వెళ్ళి మనం సిస్కో వెబెక్స్ అని కొడితే మనం డైరెక్ట్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. సో మీటింగ్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి, సో అట్లా లేదంటే లింక్ ద్వారా కూడా డైరెక్ట్ మనం సిస్కో వెబెక్స్ని మనం అటెండ్ అవ్వచ్చు. మీకు గూగుల్ మీట్ ఇట్లాంటి వాటికి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అవి కూడా సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్కి ఎగ్జాంపుల్స్. సో ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సర్వీస్. ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సర్వీస్. ప్లాట్ఫామ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కదా మనం ఇక్కడ ఇచ్చేది. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని ఇస్తున్నాం. సో ఇట్ ఈస్ అ క్వైట్ సిమిలర్ టు SaaS, బట్ difference is that PaaS provides a platform for software creation, but using SaaS we can access software over the internet without need of any platform. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్ యూజ్ చేసినా, లినక్స్ యూజ్ చేసినా, లేకపోతే యూనిక్స్ యూజ్ చేసినా కానీ మనం బ్రౌజర్ యూజ్ చేస్తున్నామంటే సేమ్ వేలో మనం గూగుల్ మీట్ అయినా, లేకపోతే వెబెక్స్ అయినా, లేదంటే ఈ మీట్ అయినా వీటిని సేమ్ వేలో యూజ్ చేయొచ్చు. బట్ మనకి ప్లాట్ఫామ్ చేంజ్ అయినప్పుడు అప్లికేషన్కి ఫీచర్స్ చేంజ్ అవుతాయి సమ్ టైమ్స్. అట్లా SaaS యూజ్ చేసినప్పుడు చేంజ్ కావు, పాస్ యూజ్ చేసినప్పుడు చేంజ్ అవుతాయి. ఎందుకంటే మనం అక్కడ ప్లాట్ఫామ్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, సాఫ్ట్వేర్ని మనమే మేక్ చేసుకోవాలి. సో అక్కడ డిఫరెన్సెస్ వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే విండోస్, అజ్యూర్, Force.com, Magento, కామర్స్ క్లౌడ్ అండ్ ఓపెన్ షిఫ్ట్ అనేటివి వీటికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్లో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్, అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ అప్లికేషన్ డేటా, మిడిల్వేర్ అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఇది క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్కి ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్, మేనేజింగ్ అప్లికేషన్ డేటా. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి అప్లికేషన్ వాళ్ళే మేక్ చేసుకున్నారు, ఇన్స్టాగ్రామ్ కంపెనీ వాళ్ళు. అండ్ వాళ్ళ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళకి విండోస్ కావాలా లేకపోతే iOS కావాలా అన్ని వాళ్ళు ఫస్ట్ చూస్ చేసుకొని పెట్టుకున్నారు. బట్ వాళ్ళకి ఏం కావాలి, జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలట. దేనికి, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని బిలియన్ యూజర్స్ ఉన్నారు, వాళ్ళందరూ క్రియేట్ చేసే డేటా, ఏ పనికి రాని స్టోరీస్ అండ్ పోస్ట్లు చాలా 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 పెడతారు. సో అట్లాంటివన్నీ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి ఎంత డేటా కావాలి, ఎంత డేటాబేస్ కావాలి. అండ్ మినిట్ టు మినిట్ కూడా స్టోరీస్ అప్లోడ్ చేస్తాం, మనం పోస్ట్లు పెడతాం అండ్ రీల్స్ పెడతాం. అదంతా డేటా ఎక్కడికి వెళ్తుంది, అదంతా డేటా స్టోర్ చేసుకోవడానికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, హార్డ్వేర్ కావాలి. సో హార్డ్వేర్ని ప్రొవైడ్ చేసేది ఏంటిది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. సో మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇన్స్టాగ్రామ్లో ఎగ్జాంపుల్గా గుర్తుండాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్కి ఇన్స్టాగ్రామ్లో మనం సెండ్ చేసే స్టోరీస్ కానీ లేకపోతే పోస్ట్ అండ్ రీల్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ స్టోర్ అవుతాయి, స్టోర్ అయ్యేది డేటాబేస్లో. డేటాబేస్ అంటే ఏంటిది, హార్డ్వేర్. సో హార్డ్వేర్ని ప్రొవైడ్ చేసేదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ కంప్యూట్ ఇంజిన్ అండ్ సిస్కో మెటాపోర్ట్. సో నెక్స్ట్ రన్ టైమ్ క్లౌడ్. రన్ టైమ్ క్లౌడ్ అంటే ఏంటంటే ఇట్స్ ప్రొవైడ్స్ ఎగ్జిక్యూషన్ అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ టు ద వర్చువల్ మెషిన్స్. సో వర్చువల్ మెషిన్స్ రన్ కావాలంటే వాటికి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి, దాన్ని ప్రొవైడ్ చేసేది రన్ టైమ్ క్లౌడ్ అనమాట.
So next, storage is one of the most important components of the cloud computing. It provides huge amount of the data of the storage capacity in the cloud store and manage data. For example, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ క్లౌడ్లో మనం 5 GB డేటా అండ్ స్టోరేజ్ ఫ్రీగా వచ్చింది. సో అది అందరు అంటే ఒక్క పర్సన్కి ఒక్క ఈమెయిల్తోనే మనకు 5 GB డేటా అంటే ఎన్ని మెయిల్స్ ఉన్నాయి మొత్తం వరల్డ్ వైడ్గా చాలా మెయిల్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ 5 GB ఇచ్చినా కానీ ఒకరికి ఒకటే మెయిల్ ఉంటుందా, ఒకరికి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో అట్లా వాళ్ళు ఎన్నంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అట్లా మిలియన్, బిలియన్ అండ్ క్వాడ్రిలియన్ అవి ఏంటి స్టోరేజ్ కావాలి. క్వాడ్రిలియన్ ఇంటూ 5 GB డేటా స్టోరేజ్ కావాలి అంటే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద స్టోరేజ్ కావాలి. సో దాన్ని కూడా ప్రొవైడ్ చేసేదే మన క్లౌడ్ కంప్యూటింగ్. సో నెక్స్ట్, infrastructure it provides service on the host level, application level and network level. host level అంటే ఏంటంటే మనకి క్లయింట్ సైడ్ అంటే నేను యూజ్ చేస్తున్న అప్లికేషన్, సో దానికోసం అని నాకు హోస్ట్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా, నా మొబైల్లో 2 GB ర్యామ్ ఉంది అండ్ 4 GB SSD స్టోరేజ్ ఉంది. నేను యూజ్ చేయగలుగుతానా ఇన్స్టాగ్రామ్ 2 GB మీద నడవదు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ తీసుకుందాం, క్రోమ్కి ర్యామ్ ఎక్కువ కావాలి. సో ర్యామ్ 2 GB మీద రన్ అవ్వదు ఆ అప్లికేషన్. సో హోస్ట్ లెవెల్లో కూడా అంటే నేను యూజ్ చేస్తున్నా, నాకు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలి నేను ఆ అప్లికేషన్ వాడాలంటే. సో మినిమం 4 GB ర్యామ్, సో అట్లా ఉంటే క్రోమ్ని యూజ్ చేయొచ్చు ల్యాప్టాప్స్లో. సో నెక్స్ట్, అప్లికేషన్ లెవెల్ అంటే అప్లికేషన్స్కి కూడా కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉండాలి. అండ్ నెట్వర్క్ లెవెల్స్లో కూడా, నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా చూసుకుందాం, డేటా మనకి 1.1 kbps వస్తుంది డేటా. మనం ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం, మనకు రీల్స్ చూడాలి, పాసిబుల్ అవుతుందా? ల్యాగ్ అవుతుంది. సో అట్లా ల్యాగ్ అవుతుంది, ఇంకా లోడ్ అవుతుంది, బఫర్ అవుతుంది. సో అట్లా మనకి ఇబ్బంది అవుతుంది. దానికోసం మనకి మినిమం రిక్వైర్మెంట్స్ అనేటివి ఉండాలి. అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడ్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్ డివైజెస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఏం కావాలి? సర్వర్స్ కావాలి. సర్వర్స్ ఎందుకు? మన డేటాని స్టోర్ చేసుకోవడానికి. స్టోరేజ్ కావాలి. స్టోరేజ్ ఎందుకు? స్టోరేజ్లో మన ఫైల్స్ అవన్నీ స్టోర్ చేసుకుంటాం. ఈ సర్వర్స్ ఎందుకంటే క్లయింట్స్ అండ్ హోస్ట్ని కనెక్ట్ చేయడానికి. స్టోరేజ్ మన ఫైల్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి. నెట్వర్క్ డివైజెస్ కావాలి. లైక్ నెట్వర్క్ డివైస్ అంటేనే స్విచ్, మోడెమ్స్ అట్లా అవి. అండ్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అండ్ అదర్ స్టోరేజ్ రిసోర్సెస్ దట్ ఆర్ నీడెడ్ టు సపోర్ట్ ద cloud computing model. And next we are going to management. Management is used to manage components such as application, service, runtime cloud, storage, infrastructure and other security issues to the backend to establish coordination with them. So a management అంటే ఇవన్నింటిని మేనేజ్ చేయాలి. దేన్ని? స్టోరేజ్ని, రన్ టైమ్ క్లౌడ్ని, నెట్వర్క్ని, సర్వీస్ని అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ని, వీటన్నింటిని మేనేజ్ చేసేది మేనేజ్మెంట్. అండ్ సెక్యూరిటీ అంటే ఇవన్నింటికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సెక్యూరిటీ ఈజ్ ఇన్బిల్ట్ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఇన్బిల్ట్ మనకి క్లౌడ్లో ఫుల్ స్టోరేజ్ ఇస్తున్నారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక క్లౌడ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, ఫుల్ క్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్నారు మనకి. ఒక 100 GB డేటా మీరు వాడుకోండి, దాంట్లో మీకు కావాల్సిన ఫైల్స్ అప్లోడ్ చేసుకోండి, కావాల్సినప్పుడు తీసుకోండి అని యాక్సెస్ చేసుకోండి అని చెప్పిండ్రు. బట్ సెక్యూరిటీ ఉండదు, మన ఫొటోస్ ఎవరైనా చూడొచ్చు. అప్పుడు మనం అప్లోడ్ చేస్తామా ఫొటోస్? చేయం. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇన్బిల్ట్గా కావాల్సింది సెక్యూరిటీ లేదంటే మనం అప్లోడ్ చేయం, మనం అప్లికేషన్ యూజ్ చేయం. సో అందుకని మనకి ప్రైమరీ కన్సర్న్ ఇన్బిల్ట్ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ ఏంటి? సెక్యూరిటీ. And it implements a security mechanism in the backend. And next, internet. The internet is a medium through which the front end and back end can interact and communicate with each other. So నేను ఇంటర్నెట్ లేకుండా యాప్స్ యూజ్ చేయలేను, క్లౌడ్ రిలేటెడ్ యాప్స్ ఏవి మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ కానీ గూగుల్ డ్రైవ్ కానీ ఇట్లాంటివి నేనేం యూజ్ చేయలేను. సో ఇంటర్నెట్ ఈజ్ ఎ ప్రైమరీ కన్సర్న్, ప్రైమరీ రిక్వైర్మెంట్ టు కాంటాక్ట్ విత్ క్లౌడ్. సో ఇంటర్నెట్ అనేది ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఉంటే మనం వాడుతాం. అప్లికేషన్ని మేనేజ్మెంట్ అంటే ఈ మన స్టోరేజ్ కానీ లేకపోతే సర్వీసెస్ ఇవన్నిటిని మేనేజ్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఈ నెట్వర్క్ డివైజెస్, సర్వర్స్, స్టోరేజ్ డివైజెస్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్టోరేజ్ అంటే
మనం అప్లోడ్ చేసే ఫైల్స్ అన్నిటిని స్టోర్ చేసుకోవడానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద డేటా కావాలి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ కావాలి. అండ్ రన్ టైమ్ క్లౌడ్ అంటే మన వర్చువల్ మెషిన్స్ రన్ కావడానికి ఒక ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. అండ్ సర్వీసెస్ సాస్ పాస్ అయాస్ మనకు తెలుసు, ప్రీవియస్ క్లాస్లో చదివాం. అండ్ అప్లికేషన్ అంటే మనం ప్లాట్ఫామ్తో కమ్యూనికేట్ కావడానికి మనకు అప్లికేషన్ కావాలి. అండ్ క్లయింట్ ఇంటర్ఫేస్ అంటే సేమ్ అదే అప్లికేషన్, మనం వాడే అప్లికేషన్ మొబైల్లో మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ ఉంటుంది కదా, వన్ డ్రైవ్. సో అదే క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎగ్జాంపుల్, అప్లికేషన్కి ఎగ్జాంపుల్ అని గుర్తుపెట్టుకోండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. If you like the video, please like, share and subscribe to Day Before JNTU Exams. Bye bye.